హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సోయాబీన్స్ మసాలా కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం సోయాబీన్స్ని అయితే మనం కర్రీ చేసుకోవాలనుకున్న ముందు రోజు అయితే నైట్ నానబెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ డే అయితే మనం ఈ విధంగా ఉడికించుకోవాలి. నేను ఇందులో బఠానీలు కూడా వేసాను, మీకు నచ్చితే వేసుకోండి. ఆ తర్వాత నేను వీటి కోసం అయితే ఆనియన్స్, టమాటోస్, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను పోపు గింజలు అయితే వేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసాను. ఆ తర్వాత దాల్చిన చెక్క, చిన్న లవంగం, స్టార్ అనాస అది కొంచెం వేసాను. తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. చూడండి, ఆనియన్స్ అయితే మనం చిన్నగా చాప్ చేసుకోవాలి. ఇంత చిన్నగా కట్ చేసుకుంటే అంత మంచిగా గ్రేవీ వస్తుంది. మీరు చేతితో చాకు పెట్టి కట్ చేయలేని అనుకుంటే చాపర్లో వేసుకోండి, చిన్నగా కట్ చేసుకోండి. ఆ తర్వాత నేనైతే గ్రీన్ చిల్లీస్ ఇంకా కర్రీ లీవ్స్ కూడా వేసేసాను. వీటిని అయితే ఒకసారి మిక్స్ చేస్తున్నాను. చూడండి, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అయితే మంచిగా వేగేలాగా ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా ఈ ఆనియన్స్ అయితే కొద్దిగా మంచిగా వేగాక ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దానిని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. మీరు ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసుకోలేము అనుకుంటే మిక్సీ జార్లో వేసుకొని కచ్చపచ్చాగా గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా ఆనియన్స్ అయితే వేగాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది. ఆ తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. సరిపడా అంత పసుపు అయితే వేసుకోవాలి. పసుపు మరీ ఎక్కువ ఉన్నా బాగుండదు, మరీ తక్కువగా ఉన్నా బాగుండదు, అందుకని సరిపోయేలాగా వేసుకుందాం. తర్వాత కొద్దిగా ఇంకా నేను సాల్ట్ కూడా వేసాను, ఆనియన్స్ త్వరగా ఉడుకుతాయి. ఆనియన్స్ అయితే మనకు ఉడికిపోయాయి, మంచిగా ఆయిల్లో అయితే వేగాయి. ఈ విధంగా ఆనియన్స్, మనం వేసుకున్న పచ్చిమిర్చి ఇంకా అల్లం ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా, వాటిని అయితే వేసుకోవాలి. టమాటాస్ అయితే వేసుకున్నాక ఈ విధంగా మంచిగా ఒకసారి అయితే మనం కలుపుకుందాం. తర్వాత మూత పెట్టుకొని 2 to 3 minutes అయితే ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ కలుపుకుందాం. టమాటాలు అయితే ఉడికిపోయాయి. ఉడికిన తర్వాత 3 spoons పెరుగు వేసుకోవాలి. ఆ తర్వాత కారం సరిపడా అంతా వేసుకుందాం. తర్వాత ధనియాల పొడి, ఇంకా కొద్దిగా గసగసాల పొడి, జీలకర్ర, మెంతులు, ఆవాలు లైట్గా వేసుకోండి. ఆ తర్వాత ఇంకా గరం మసాలా పొడి ఇవన్నీ అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా ఇవన్నీ వేసుకున్నాక మనం ఒకసారి అయితే కలుపుకుందాం. మంచిగా చిక్కటి గ్రేవీ లాగా అయితే వస్తుంది. తర్వాత మనం ఇందులో కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకుందాం. కసూరి మేతి వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగా ఉంటుంది. కొంచెం కసూరి మేతి తీసుకొని ఇలా క్రష్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, కొంచెం తీసుకొని ఇలా అయితే వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాం. ఒక 1 minute ఇలా ఉడికించుకున్న తర్వాత మనం గ్రేవీ రావడం కోసం అయితే సరిపడాన్ని వాటర్ అయితే వేసుకోవాలి. చూడండి, గ్రేవీ కోసం అయితే నేను వాటర్ వేస్తున్నాను. వాటర్ కొంచెం వేస్తే గ్రేవీ మంచిగా వస్తుంది కదా. ఇవన్నీ వేసుకున్న తర్వాత అయితే ఒకసారి ఈ విధంగా మనం కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 2 minutes అయితే ఉడికించుకోవాలి. అన్నీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకుందాము. ఉప్పు ఆల్రెడీ స్టార్టింగ్లో వేసాను కాబట్టి కారం వేసాక వేయలేదు. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 2 minutes అయితే ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా. గ్రేవీ అయితే చిక్కటి గ్రేవీ అయితే వచ్చింది మంచిగా. ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి తేలితే మనకు మంచిగా గ్రేవీ అయిందని అర్థం. అప్పుడు మనం ఇందులో ఉడికించుకున్న సోయాబీన్, బఠానీని అయితే వేసుకుందాము. చూడండి, ఈ విధంగా వీటిని మంచిగా వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు వీటిని మనం మంచిగా కలుపుకున్నాక ఒక 3 minutes అయితే మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకుందాం. ఒక 3 minutes అయితే అలా వదిలేయండి. సోయాబీన్స్ని మాత్రం మనం మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి. అలా ఉడికించుకుంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. కర్రీ ఉడికిపోయింది అనుకున్నప్పుడు మనం లాస్ట్లో ఆయిల్ అయితే ఇలా పైకి వస్తుంది కదా, ఇలా పైకి వచ్చినప్పుడు మనం కొత్తిమీరని అయితే వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని ఒక్క 1 minute అయితే అలా మూత పెట్టుకొని ఉంచుదాము. ఆ తర్వాత 1 minute తర్వాత అయితే చూడండి, ఈ విధంగా అయితే మంచిగా ఉడికిపోయింది. అప్పుడు మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, కర్రీ అయితే చాలా బాగుంది. కర్రీ అవ్వగానే నేనైతే రైస్ పెట్టుకొని తినేసాను టేస్ట్ చూద్దామని.
రైస్ అయితే పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ కర్రీ కూడా వేసుకుంటున్నాను. కర్రీ అయితే చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఇంకా నేనైతే టేస్ట్ చెక్ చేస్తున్నాను. మీరు ఈ కర్రీని చపాతీలోకి కూడా తినొచ్చు. చపాతీలోకి కూడా ఇంకా బాగుంటుంది. చపాతీకి అయినా అన్నంలోకి అయినా బాగుంటుంది. మీరు కూడా ఇదే విధంగా కర్రీని అయితే ట్రై చేయండి. మీరు ఈ సోయా బీన్స్ని కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. నేనైతే మామూలుగా గిన్నెలో అయితే ఉడికించాను. కుక్కర్లో ఉడికించుకుంటే చాలా త్వరగా ఉడుకుతుంది, మెత్తగా ఉడుకుతాయి, చాలా బాగుంటాయి అందులో కూడా. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి.